ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి పుష్పల్లి సందర్భంగా రథోత్సవ కార్యక్రమానికి బ్రహ్మణ్య కూడా ఈరోజు దేవుని రథాన్ని మంచి పూలతో బెంగళూరు నుండి కూడా తెప్పించి మంచి డెకరేషన్తో చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని మన మాజీ ఈకోట సర్పంచ్ పిఎం రామ్మూర్తి వారి కుటుంబ సభ్యుల తరపున ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము కూడా పుష్పల్లికి రోజు జరుపుతారు. ఈ కార్యక్రమానికి మీకోట పుర ప్రజలే కాకుండా మండలంలోని అన్ని గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చారు. అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఆరోగ్యాలు బాగుండాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు సజావుగా జరగాలని అందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తాదులు కూడా భోజన సౌకర్యం కల్పించారు. మరియు కూడా ఈ కార్యక్రమము ముగిసిపోయిన సాయంత్రము ఊరేగింపుగా మీకోట పట్టణం మంది కూడా ఊరేగింపుగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీకోట పుర ప్రజలు అందరూ కూడా బాగా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మన మహిళలు ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమానికి కూడా పిల్లలతో సహా కూడా తోడుకొని వచ్చి అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమం సాయంత్రం ఊరేగింపులో కోలాట్లు భజనలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి పుర ప్రజలు కూడా తిలకించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామికి ఆశీస్సులు ఈ భజనకు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు చిత్తూరు జిల్లా వీకోట మండలం వీకోట పట్టణంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అంగరంగ వైభవంగా ఈ రోజు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారికి రథోత్సవాన్ని స్వర్గీయ పిఎం రామ్మూర్తి రామ్మూర్తి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఉభయదాలుగా ఏరించి ఆ ఉత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే స్వామివారికి మేల్కొల్పు సేవ, వివిధ రకమైనటువంటి అభిషేకాలు, విశేష అలంకరణ చేపట్టడం జరిగింది. అలాగే మధ్యాహ్నం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు విశేషంగా అలంకరించినటువంటి రథోత్సవంపై కొలువు తీర్చి వీకోట పురవీధుల్లో ఊరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు వీకోట పరిసర ప్రాంతాల్లోని అందరూ భక్తులందరూ ఈ రోజు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు సహకరించినటువంటి ఉభయదారులు, భక్తాదులు, విచ్చేసినటువంటి భక్తాదులు, మండల ప్రజలందరికీ కూడా మేము వేణుగోపాల స్వామి ఆలయం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఏదైతే కార్యక్రమం ఉందో రథోత్సవం, ఈ యొక్క ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరించినటువంటి మాజీ సర్పంచ్ స్వర్గీయ పిఎం బసప్ప గారైతేనేమి, వారి యొక్క కుటుంబ సభ్యులైతేమి, వారందరికీ కూడా ఆలయం తరఫున కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టణ పొడవీధుల్లో రథోత్సవం బయలుదేరనుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పేసి పేర్కొంటున్నాము. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.
శైలరాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మమోదయ చూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర చతురేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు చక్రధారి చెంతన గుండగ
ఈడికేనా లాస్ట్ తాడా? ఓకే ఓకే రైట్.